మైనారిటీ బుజ్జగింపు, మెజారిటీ వేధింపు ఈ ధోరణి చారిత్రక తప్పిదం గతంలో 2-3 సార్లు చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా ఇంకా బుద్ధి మారలేదు. కర్ణాటకలో అందుకు సిద్ధపడుతోంది. హిజాబ్ మీద బ్యాన్ అంటూ ప్రచారాన్ని ప్రజల్లో వక్రీకరించి తీసుకెళ్ళి ఇప్పుడు అది ఎత్తేస్తానంటుంది. హిజాబ్ మీద బ్యాన్ ఎవడు పెట్టాడు? కర్ణాటకలో ఎవరు బురకాలు ధరించట్లేదా? ఎవరు హిజాబులు ధరించట్లేదా? ఎవరన్నా దాని మీద కేసు పెట్టారా? ఏ చట్టం అన్నుందా? పచ్చి అబద్ధమైనటువంటి ప్రచారంతో ముస్లింలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. అసలు పాయింట్ ఏంటి అక్కడ? హిజాబు స్కూళ్లలో యూనిఫాములతో వెళ్ళేటువంటి చోట్లన హిజాబ్ కూడా ధరించి వస్తానంటే దానికి అనుమతి లేదు అని చెప్పారు. అది మా మతాచారం అని చెప్పారు. ఏ మతానికైనా ఒక ఆచారం ఉంటుంది. ఆ మతాల ఆచారాలకి విరుద్ధంగా లేదా అనే వ్యతిరేకంగా చేయమని మేము చెప్పట్లేదు. విద్యా సంస్థల్లో మత ప్రాతిపదికన ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు, కుల ప్రాతిపదికన ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు, ఆర్థిక ప్రాతిపదికన ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు. కాబట్టి అందరికీ యూనిఫామ్ పెడతాం. ఆ యూనిఫామ్ మీదన స్కూల్కి వస్తామని మీరు కూడా సంతకాలు పెట్టారు. మళ్ళీ మీరు ఇట్లా రావడం ఏంటని అడిగినటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా దాడులకి రెచ్చిపోయి ఉద్యమాలకి పాల్పడినటువంటిది ఎస్డిపిఐ, పిఎఫ్ఐ అనేటువంటి సంస్థలు. కావాలని మతోన్మాద దేశాన్ని సృష్టించేటువంటి సంస్థలు, సృష్టించాలని కోరుకుంటున్నటువంటి సంస్థలు. అట్లాంటి సంస్థల ఓట్ల కోసం అని చెప్పేసి నిస్సిగ్గుగా అక్కడ అబద్ధాల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హిజాబ్ బ్యాన్ని ఎత్తేస్తామని చెబుతుంది. అక్కడ ఎవడు పెట్టాడు బ్యాన్? స్కూళ్ళల్లో హిజాబులు, బురకాలు ధరించి వచ్చి కూర్చోవచ్చు. దెన్ అక్కడ మతపరంగా వివక్షని ప్రోత్సహించినట్టు కాదా? కులం మతంతో సంబంధం లేకుండా ఒకళ్ళనొక్కళ్ళు మాట్లాడుకోవాల్సిన దాని నుంచి ఇలా మత ప్రాతిపదికన దుస్తులతో అయితే హిందూ అమ్మాయిలు పరికిణీలు లంగా జాకెట్లు వేసుకుని వచ్చి, అదే సందర్భంలో క్రిస్టియన్ అబ్బాయిలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార్యంలో వచ్చి, జైన్లు వాళ్ళకి సంబంధించిన ఆహార్యంలో వస్తే రానివచ్చా? విద్యా వ్యవస్థ మొత్తం కొలాప్స్ చేసేందుకు ఒక చారిత్రక తప్పిదం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ.